ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి కాలంలో ఒక వీడియో విని అందులో ఉన్న యేసు అవలక్షణాల గురించిన అంశం మరి మాజీ పాస్టర్, ఆయన ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు యేసు అవలక్షణాల గురించి ఒక 4 విషయాలు ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ వీడియో విన్న తర్వాత ఈ వీడియో చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా మీ ముందు ఉన్నాను. ప్రియులారా, ముందు సత్యబాబు గారు చెప్పిన ఆ వీడియోలో అవలక్షణాలు యేసులో ఉన్నాయని 4 ఆయన తెలియచేశారు. ముందు అది వినండి, తర్వాత నేను నా వివరణ మీకు అందిస్తాను. యేసులో ఉన్నటువంటి అవలక్షణాలు, మొదటిది కుటుంబాన్ని వదిలేయాలన్నాడు, రెండవది ప్రాణాన్ని ద్వేషించమన్నాడు, మూడవది తన్నే నమ్మడానికి కుదరదు అంటే మెడకు రాయి గట్టి సముద్రంలో పడేయండి అన్నాడు, నాలుగవది నేనంటే ఎవరికి ఇష్టం లేదో వాళ్ళని నా ఎదురుగుండా తీసుకొచ్చి నరికేయండి అన్నాడు. యేసులో ఉన్నటువంటి అవలక్షణాలు, యేసులో ఉన్నటువంటి దుర్గుణాలు, యేసులో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు పైకి ఒకలాగా కనిపించి లోపల ఇలాంటి లక్షణాలు యేసులో ఉన్నాయి. యేసు లోకరక్షకుడా, యేసు పాప విమోచకుడా, ఇలాంటి మాటలన్నీ చెప్పినటువంటి వాడు రక్షకుడు ఎలాగవుతాడు? ఎంత క్రూరత్వం గలవాడో యేసు మీకు తెలియజేశాడు. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. విన్నారు కదా ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిలో ప్రపంచంలో అవలక్షణాలు కనిపెట్టి ఆయన ఎదుట నిలిచేవారు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వాక్యంలో, నా యందు పాపముందని ఎవడు స్థాపించగలడు? ఆయనలో పాపము ఉంది అని ఎవడు స్థాపించగలడు? మరొక విషయం చెప్తాను. ఆయనలో పాపం ఏమీ లేదు అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో, ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఆయనలో పాపం ఏమీ లేదు అని అక్కడ ఉంది. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో, ఆయన నమ్ముకున్నవారు పాపము చేయరు, వారు తన్ను భద్రం చేసుకుంటారు, దుష్టుడు కూడా ముట్టలేడు అని చెప్పడం జరిగింది. దేవుని పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభువు సెలవిచ్చినారు. దేవుని సేవ చేస్తున్న మేము, దేవుని ప్రజలైన విశ్వాసులైన వారు, వారి జీవితాలను చక్కబెట్టింది యేసు ప్రభు వారి జీవితమే. ఆయన అందరూ తన అడుగు జాడల యందు నడుచున్నట్లు ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఈరోజు యేసులో అవలక్షణాలు 4 ఉన్నాయని ఆయన వీడియో చేయగా, నా దేవుడిని గురించి నేను కూడా చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఆయన పాపము చేయలేదని మరోమారు రాయబడి ఉన్నది.
ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు. ఆయనలో అవలక్షణాలు ఉన్నాయని మన సహోదరుడు సత్యబాబు గారు చెప్పగా చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఒకప్పుడు ఈయన పాస్టర్ గారుగా ఆయన ఇక్కడ ఎక్స్ పాస్టర్ అని ఉంది. ప్రపంచంలో ఎక్స్ పాస్టర్లు ఉండరు. ఎక్స్ పాస్టర్ అంటే నేను వివరిస్తాను. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేసుకుని వస్తారు. నేనున్న గ్రామంలో చాలామంది ఇండియన్ ఆర్మీలో పనిచేసిన సైనికులు ఉన్నారు. వారు చెప్పిన కాలాన్ని ముగించుకొని వారు వస్తారు. ఎక్స్ ఆర్మీ అంటారు వారిని, మాజీ సైనికుడు అంటారు. మాజీ పాస్టర్ ఎక్కడ ఉంటాడు? పూర్తి చేస్తే కదా, సేవా పరిచర్య పూర్తి చేస్తే కదా మాజీ పాస్టర్ అంటారు. ఇతను మాజీ పాస్టర్ కాదు, బ్యాక్ స్లైడర్ అంటారు. బ్యాక్ స్లైడర్ అంటే వెనుతిరిగిన వాడు. బైబిల్లో మనము ప్రభు చెప్పిన మాటను, నా నాగటి మీద చేయి పెట్టి వెనుతిరిగిన వాడు నాకు శిష్యుడు కాడు, నా రాజ్యానికి పాత్రుడు కాడు. బ్యాక్ స్లైడర్ అంటే వెనుతిరిగిన వాడు ఇంటికి వెళ్తే బాగుండు, దేవునికి ఎదురు తిరిగి మాట్లాడితే ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఒకసారి మనము ఆలోచన చేద్దాం, ఆలోచన కలిగి ఈ మాటలు విందాం. నా ప్రియమైన దేవుని పిల్లలరా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను. అయితే మీరు చీకటుల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలువబడ్డాం. కానీ మన సహోదరుడు ఎందుకు పిలువబడ్డాడు, ఎందుకు కాపరిగా ఉన్నాడో నాకు అర్థం కాల. ఒకడు కొండను తవ్వి ఎలుకను పట్టాడట. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు పాపం 4 అవలక్షణాలు యేసులో ఉన్నాయని పట్టుకున్నాడు. 4 ఎలుకలు పట్టినట్టు పట్టాడు. వాటిని గురించి ఆ 4 పాపం వెదికి వెంటాడి 4 పట్టుకున్నాడు. వాటిని గురించి కొద్దిగా నేను క్లుప్తంగా మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. అసలు యేసు ప్రభు దగ్గరికి జన సమూహాలు ఎందుకు వచ్చారు అనేది ముందు నేను చెప్తాను. ఒకటి, ఆకలి తీర్చుకోవడానికి రొట్టెలు తినడానికి వచ్చారు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని మీరు చదవగా అక్కడ ఉంటుంది. ఆయన ప్రార్థించి అనేక మందికి రొట్టెలు పంచేవాడు. ఆయన దగ్గరికి రొట్టెలు తినడానికి వచ్చేవారు, మొదటిది. రెండవది, అనేక మంది రోగగ్రస్తులు స్వస్థతపరచబడడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఆయన దగ్గరికి స్వస్థత పొందుకోవడానికి వచ్చేవారు. మూడవది, లూకా సువార్త 11వ అధ్యాయం 53-54 వచనాలు. నిండా పగబట్టి ఆనాడు శాస్త్రులు, పరిచయులు ఆయన మాట్లాడే ప్రతి ఆ సారాంశంలో, ఆ ప్రసంగంలో తప్పులు ఎక్కడెక్కడ ఉంటాయా పట్టుకుందామా అని శాస్త్రులు, పరిచయులు ఆనాడు ఆయన దగ్గర ఉండేవారు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 5వ వాక్యంలో కొంతమంది పుట్టింది అందుకే వారికున్న నాలుకలు తప్పులు పట్టడానికే వారి నాలుకలను సాధన చేస్తారట, అభ్యాసం చేస్తారట, తప్పులు పట్టడానికే. కానీ మన సత్యబాబు గారు కూడా యేసులో అవలక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి 4వ గుంపు వారు
ఆయన మాటలు వినడానికి కొద్ది మంది వచ్చేవారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వాక్యంలో ఆయన మాటలు వినడానికి కొద్ది మంది వచ్చేవారు. మన సత్యబాబు గారు 3వ గ్రూపులో ఉన్నారు. ఆయన మాటలను శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, యాజకులు, వీళ్ళంతా ప్రజల పెద్దలు తప్పులు పడ్డానికి ఆయన దగ్గరకు వచ్చి ప్రసంగాలు వినేవారు. ఈరోజు మరి సత్యబాబు గారు 4 తప్పులు పట్టారు. ఆ తప్పులు మీకు నేను తెలియచేస్తాను. న్యాయకర్తలు మీరే, వినే ప్రతి వారు కూడా న్యాయం చెప్పాలి. ఎందుకంటే ఈయన యేసులోనే వెతికి తప్పులు కనుగొన్న మహానుభావుడు. ఆచార్య ఆర్ఆర్కి మూర్తి గారు ఆయన సేవకు రాక మునుపు బైబిల్లో తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎండగట్టడానికి, అనేకులకు తెలియచేయడానికి బైబిల్ చదవడం ప్రారంభించినాడు. బైబిల్ చదివి పూర్తయ్యేలోగా తన జీవితాన్ని దేవుడు తన వాక్యముల ద్వారా పట్టేసుకున్నాడు. తన పాపాలు పేసుకొని తన జీవితకాల పర్యంతరం చనిపోయేంత వరకు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబొట్టుకొని ప్రభు పరిచర్యలో కొనసాగినారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, నీవు నేను మనం కూడా చచ్చినంత కాలం ఒకసారి మారు మనసు పొందితే, ప్రభు బిడ్డలుగా జీవిస్తే మనం జీవితాంతం ఆయన కొరకే జీవించాలి, మరణకాలం వరకు కూడా. ఈయన మాజీ పాస్టర్ అన్నాడు. మాజీ పాస్టర్లు ఉండరు. మాజీ పాస్టర్లు ఎందుకు ఉంటారు? మాజీ పాస్టర్లు ఎందుకు ఉంటారు? చనిపోయేంత కాలం వారు సేవలోనే ఉంటారు. వారు మాజీలు ఉండరు. ఈయన పెట్టుకున్నాడు సొంతంగా ఎక్స్ పాస్టర్ని. అసలు అది ఎక్కడ ఉండదు. అది ఆ పదం ఎక్స్ పాస్టర్ ఎక్కడ ఉండరు. చనిపోయే కాలం వరకు పాస్టర్గానే ఉంటారు. ఎక్స్ పాస్టర్లు ఉండరు. చనిపోయేంత వరకు దేవునికి సేవ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన ఈ విషయాలను చక్కగా మీరు విని నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సత్యబాబు గారు మాట్లాడిన 4 అవలక్షణాలు, అవి నేను మీకు చెప్తూ దాని యొక్క అర్థాన్ని మీకు వివరిస్తాను. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 29వ వాక్యంలో, నా నామము నిమిత్తం కుటుంబాన్ని విడిచిపెట్టి రండి అని యేసు ప్రభుల వారు చెప్పారు. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన వారు 100 రెట్లు ఆశీర్వదించబడతారు. ఇహమందు నిత్య జీవాన్ని కూడా వారు పొందుకుంటారు అని అక్కడ ఉంది. అదే వాక్య భాగం లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 28 నుండి 30వ వచనంలో, భార్యనైనను విడిచిపెట్టిన వారు అని అక్కడ ఉంటుంది. అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లనైనను అంటూ అక్కడ భార్యనైనను అని ఉంటుంది. ఈ సహోదరుడు ఏం చెప్తాడంటే 100 రెట్లు, అంటే 100 రెట్లు నేను వారిని దీవిస్తాను అని చెప్పాడు. 100 రెట్లు అంటే 100 మంది భార్యలు కూడా ఆయన ఇస్తానంటున్నాడని ఒక స్కాలర్ చెప్పినట్టు చెప్పాడు. ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్పాడు. ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు? కామ, క్రోధ, మద మత్సరము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు కదా. నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు? మరి విశేషంగా అసలు ఆ మాటలు కొద్దిగా ఆలోచన చేయండి. 100 రెట్లుగా ఆశీర్వాదం ఇస్తానన్నాడు. మరి ఇండ్లు ఇచ్చిన లాభమే, పొలాలు ఇచ్చిన లాభమే, అన్నదమ్ములున్న లాభమే, కానీ 100 మంది భార్యలు ఇవ్వడం ఏంటి అని ఈయన పెద్ద స్కాలర్ లాగా మాట్లాడేశాడు. దయచేసి గమనించండి,
మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యంలో, కాబట్టి వారిక్కను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఒక వ్యక్తికి ఒక భార్యే. 100 భార్యలు ఇస్తానని చెప్పాడా సతీబాబు గారు? మనం కామెంట్ చేస్తున్నప్పుడు మంచిగా ఉండాలి. పేతురు గారు అడిగారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, ఏమడిగారంటే, మేము సమస్తమును విడిచిపెట్టాం కదా. 28వ వాక్యంలో, ఏంటి మాకొచ్చిన ప్రయోజనం ఏమిటి అని అడిగినప్పుడు దాని జవాబు ప్రభుల వారు చెప్తారు. అది ప్రశ్న 27వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 28వ వాక్యం ఆయన ప్రభుల వారి జవాబు ఉంటుంది. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు ఆసీనులై ఉండినప్పుడు సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు 60 ఏండ్ల పరిపాలనలో మీరు సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేస్తారు, మీరు తీర్పు జరిగిస్తారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా నిమిత్తము కుటుంబాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు. ఇప్పుడు దేనికి రమ్మన్నాడు? మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 15 వాక్యాలు దేనికి రమ్మన్నాడు ప్రభు అంటే, అక్కడ ఉన్న మాట తనతో ఉండుటకు సువార్త ప్రచురించుటకు, దయ్యములను వెళ్ళగొట్టడానికి. అంటే ట్రైనింగ్ పీరియడ్ అది. ఇప్పుడు చదువుతున్నారు మన పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్ళాలి కదా, కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ. ఏదో ఒక గది రూమ్ తీసుకొని వాళ్ళు చదువుకుంటారు. వారు చదువుతున్నప్పుడు చదువుతున్న ఆ పీరియడ్లో మీరు అందరినీ వదిలిపెట్టి నా దగ్గరికి రండి, నన్ను వెంబడించండి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను మీరు వెంబడించండి, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, తరబిది ఇస్తాను, నాతో వచ్చేయండి. కాబట్టి ఆయనతో ఉంటే కదా నెక్స్ట్ దేవుని పరిచర్యకు వాడబడడానికి, దేవుని సేవలో ఉండడానికి తనతో ఉండాలి. తనతో ఉండడానికి అంటే అందరినీ వదిలిపెట్టేసి రమ్మని కాదు దాని అర్థం. ట్రైనింగ్ పీరియడ్లో తరబీదు పొందుతున్నప్పుడు నాతో మీరు ఉండాలి. అది ట్రైనింగ్ పీరియడ్. అది కుటుంబాలను కట్టే దేవుడు కదా ఆయన. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మత్తయి సువార్తలో మీరు 15వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంటుంది. తల్లిని తండ్రిని సన్మానించాలి రాయబడి ఉంటుంది. దేవుడు మన ప్రభుల వారు సమాజంలో వెళ్ళి ఆయన రోజు బోధించువాడు. అనేక మంది పరలోక సత్యాలకు వారు రోజు వచ్చి వినేవారు, ఆయన బోధలను వినేవారు. ఈరోజు సత్యబాబు గారి సంగతి ఎలా ఉంది అంటే, చెప్పాను కదా, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు యేసులో అవలక్షణాలట. యేసులో అవలక్షణాలు. ఇంకొక విషయం మీకు నేను చెప్పాలి ప్రియులారా. అది ఏంటి అంటే, యేసు ప్రభు ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 27-28 వాక్యాల్లో, మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టు చెప్పాడు. మరి 100 రెట్లు దేవుడు దీవిస్తున్నాడు భార్య విషయంలో అని చెప్పడంలో ఏదో ఒకటి కక్ష సాధింపుగా చెప్పినట్టుగా ఉంది.
హృదయం ఎప్పుడైతే పాడైపోతాదో, హృదయంలో ఎప్పుడైతే చెడు చేరుతాదో, ఎప్పుడైతే పాడైన హృదయంగా ఉంటుందో, వచ్చే మాటలన్నీ కూడా చెడ్డ మాటలు వస్తాయి. యేసు ప్రభువుతో సత్యబాబు గారు మీరు ఉన్నారా? లేరు కదా. ఆయన వ్యక్తిగత విషయాలు మీకు తెలుసా? ఆయన వ్యక్తిగత విషయాలు తెలియకుండానే ఎందుకు మాట్లాడిస్తున్నారు మీరు? తప్పు కదా. ఒక వ్యక్తిని చూడకుండా, ఒక వ్యక్తితో ఉండకుండా, ఏదో అక్కడ కొన్ని విషయాలు అక్కడ నాకు దొరికినాయని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే, నా నామము నిమిత్తం కుటుంబాన్ని కూడా వదిలిపెట్టేసి రమ్మనేశాడు. తల్లిదండ్రులు వదిలిపెట్టేమన్నాడు. అక్క చెల్లెలను, అన్నదమ్ములను అందరిని వదిలిపెట్టేసి రమ్మన్నాడు. ఈయనేమి దేవుడు, ఈయనేంటి పాపుల విమోచకుడు, రక్షకుడు, ఈయన రక్షకుడు ఎలా అవుతాడు అని మీరు మాట్లాడేశారు. ఎంతవరకు సభాపతి, ఎంతవరకు మనం అది సరైనది ఆలోచన చేసుకొని దయచేసి మీరు మంచిగా మారుతారని నేను ఆశిస్తున్నా. రెండో విషయం ఏంటంటే, నా కొరకు ప్రాణాన్ని వదిలిపెట్టాలి అని ఆయన అవలక్షణాలలో రెండో అవలక్షణం అంటే, యేసులో నా కొరకు మీరు ప్రాణం పెట్టాలి, నా కోసం మీరు ప్రాణాన్ని వదలాలి. అది లూకా సువార్త 14వ అధ్యాయంలో 25-26 వాక్యంలో, తన కొరకు ప్రాణమును ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాడు, తన కోసం తన ప్రాణాన్ని ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాడు. ఇప్పుడు ఎందుకన్నట్టు ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయకుండా ఎందుకు తొందరపాటుగా మాట్లాడడం దేనికి? ఎందుకన్నట్టు ఆయన ఇప్పుడు ఈ యొక్క శరీరము, ఈ ప్రాణం సుఖాన్ని వెతుకుతుంది. యేసు ప్రభువు ఆ గెత్సెమనే కొండకెళ్ళేసి ఆయన ప్రార్థనలో ఉంటే శిష్యులు నిద్రపోతున్నారు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కారణం ఏంటి అంటే, ఈ ప్రాణము సుఖపడేది. ఈ ప్రాణాన్ని, శరీరాన్ని దేవుడిచ్చాడు కనుక దేవుని కొరకు జీవించేటట్టుగా మనము ప్రయాసపడాలి. ఆత్మసిద్ధంగానే ఉంటుంది, కానీ మనం సిద్ధపరచాలి. అలాగ సిద్ధపరచాలి. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 వాక్యాల్లో మీరు అక్కడ చదివితే, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు విస్తారంగా తినుటకు త్రాగుటకు నేను సంపాదించాను. ఒక ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలు కావలసిన ఆస్తిని సమకూర్చాను, ఆహారాన్ని సమకూర్చాను, సమస్తమును సమకూర్చాను. ఇక నీవు తిను, త్రాగు, సుఖించు. వెంటనే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే అవి ఎవరి వశమవుతాయి? కాబట్టి ఇక్కడ ప్రాణాన్ని సుఖపెడుతున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసిన ఆహారం, ఆస్తి ఏమి అనుభవిస్తావో అనుభవించు. కనుక అందుకోసమే మీ ప్రాణాలు మీరు నా కొరకు జీవించుటకు సమర్పణ చేసుకోవాలి. నా కొరకు జీవించడానికి ద్వేషించడం అంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనమేమి? చాలామంది త్వర తూగుతారు ధనంలోనూ, సుఖభోగాల్లో. వారు ఏమైతే చేయాలనుకుంటే వారు చేస్తూ ఉంటారు. చివరికి ధనవంతుడు పరలోకానికి వెళ్ళక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ధనము నమ్ముకున్నాడు, పాడైపోతాడు. ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కానేరడు. కాబట్టి ఈరోజు ప్రాణాన్ని నా కొరకు ఎందుకు వదలాలి? ఎందుకు నా కోసం మీ ప్రాణాలను సమర్పణ చేయాలని ఎందుకు కోరుకున్నాడంటే, ఆ పరలోకానికి తీసుకువెళ్ళడానికి. ఈరోజు సర్వలోకమును సంపాదించుకుని సుఖభోగాలతో, ఈ లోక సిరి సంపదలతో, ఈ లోక ఆనందాలతో చనిపోతే
వానికి వచ్చిన ప్రయోజనమేమి? మన ప్రాణాలు ప్రభువు కోసం జీవించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. మనలో ఉన్న శరీర ఆత్మ ప్రాణాలు దేవుని కొరకే జీవించేటట్టు ప్రయాసపడాలి. కాబట్టి 4 అవలక్షణాలు ఈయన ఎంత ధైర్యంగా చెప్పేశాడు. 3వది, ఆయన క్రూరుడు. యేసు క్రూరుడు అని చెప్తున్నాడు. ప్రతి మాటలో యేసు యేసు యేసు. మీ ఫ్రెండ్ ఆయన, నీ సమకాలి కూడా యేసు ప్రభుల వారంటే ఎంత బాగుంటుంది. నిన్ను ఇతరులు అలాగే అంటారా? సత్తి అంటారా? సత్యబాబు గారు, సతి గారు అంటారు. యేసు వారు అని ఎందుకు అనలేకపోతున్నారు? ఒక పాస్టర్గా పనిచేసి ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరములను రుచి చూచి తప్పిపోతే దానికి సత్యబాబు గారు సాక్ష్యం. ఇలాంటి వారిని నూతన పరుచుట అసంభవం అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఉంటది. మీలాంటి వారిని మార్చటం కష్టమని, ఇటువంటి వారిని నూతన పరుచుట అసంభవం అని అక్కడ ఉంది. దీనికి మీరు బాగా సూట్ అవుతారు. సత్యబాబు గారు, నేను సత్యబాబు గారనే నేను వాడుతున్నాను. యేసు వారిని ఎందుకు అనలేకపోతున్నారు? సాటి మానవుణ్ణి నేను గౌరవించాలి. మరి యేసు ప్రభువుని అట్లాగైనా గౌరవించాలి కదా. యేసు వారంటే ఎంత బాగుంటుంది. యేసు యేసు అంటే శత్రువా? నీకు శత్రువు అయ్యాడా? నువ్వు సరిగా శిష్యత్వం చేయలేదు, సరిగా నేర్చుకోలేదు. నువ్వు వెళ్ళింది దేనికి? వీలు పడలేదు, వచ్చేసావు, బ్యాక్ స్లైడర్గా వెనుతిరిగావు. మరి వెళ్ళినవాడు ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి. నువ్వు తిరిగి నువ్వు మాట్లాడుతున్నావు అంటే లోతు భార్య వెనుతిరిగి ఉపశమముగా మాన్నట్టు నీ హృదయం బండబారిపోయింది. తప్పు కదా సత్యబాబు గారు. అలాగ సేవకెళ్ళి వెళ్ళినట్టు వెళ్ళి ఆయనకి వీపు చూపినట్టు చూపి ఎదురు నిలబడి జీవమగల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. అయితే ఒక్క విషయం చెప్తాను మీకు నేను. ఎందుకు దేవుడు ఎన్ని మాటలు మీరు అవలక్షణాల గురించి మాట్లాడుతున్నా ఈ భూమి మీద ఎందుకు నేను ఉంచాడు చెప్పమంటారా? ప్రభు చెప్పాడు, నీ శత్రువులను నీవు ప్రేమించు, నిన్ను బాధించు వారి కొరకు ప్రార్థించు అని ప్రేమ చూపాడు. ఇంకొక విషయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వాక్యంలో మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ ఉండదు అని రాయబడి ఉన్నది. అంటే రోజు రోజుకి దేవుడు నీ ఎడల ఇంకా కృప చూపుతున్నాడు. ఆయన ఇప్పుడు నీ ఇంటి వారిని విమర్శించుకుంటూ మాట్లాడాలి. ఇది ఇంటర్నేషనల్, ప్రపంచం యావత్తు క్రైస్తవులు ఉంటారు, క్రీస్తుని ఆరాధిస్తుంటారు. మరి క్రీస్తు అవలక్షణాల గురించి నువ్వు బోధిస్తుంటే అవి సరిగ్గా లేవే. ఎక్కడ చూపారయ్యా మీరు? సరిగ్గా దాని గురించిన వివరణ ఎక్కడిచ్చారు? అక్కడ ఉన్న అర్థం వేరు, మీరు చెప్పే అర్థం వేరు. మీరు కక్ష గట్టి చెప్పినట్టుగా ఉంది కానీ, కోపంతో చెప్పినట్టుంది కానీ సరైన అర్థం మీరు చెప్పలేకపోతున్నారు. క్రూరుడు అన్నారు. అక్కడ ఏంటక్కడ? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 6వ వాక్యంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వాక్యంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 1-2 వాక్యాలు ఏముంది? పిల్లలను ఆటంకపరిస్తే, నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతర పరిచిన వాడు ఎవడో వాడి మెడకు తిరుగుటరాయి కట్టి సముద్రంలో ముంచివేయబోట వానికి మేలు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసము జీవించే చిన్న పిల్లలను
నా యొద్ద వచ్చుచున్న పిల్లలను ఆటంకపరచవద్దు. నా యొద్దకు వచ్చు పిల్లలను ఆటంకపరచవద్దు. అలా ఆటంకపరిస్తే ఇలా చేస్తే మేలు అన్నాడు. ఎలా ఆటంకపరిచేవాని మెడకు రాయి కట్టి సముద్రంలో, అంటే ఇక పైకి రాకుండా ఆ రాయితో లోపల అడుగు భాగానికి వెళ్ళిపోతాడు. మీరేం చెప్తున్నారంటే చేపలు తినేయడానికి, చంపడానికి, దాని తీవ్ర స్థాయి గురించి చెప్పాడు. ఒకసారి ఊహించుకోవాలి. అలా ఎంతటి అది ప్రమాదకరమో అంతటి ప్రమాదకరం చిన్న బిడ్డలను అభ్యంతరపరిస్తే. అది దాని ఉద్దేశం. ఆటంకపరిస్తే ఎంత ప్రమాదమో ఎంత స్థాయో అది వివరిస్తున్నాడు. నీకు అర్థం కాకపోతే ఎలాగా? అర్థం కాలేదని ఇలా చెప్పేయడమేనా? క్రూరుడు ఆయన. ఆయన చనిపోయిన వారిని బతికించినవాడు, కుష్ఠరోగులు సైతం ముట్టుకొని బాగు చేసినవాడు, పస్తుతో ఇళ్లకు పంపకుండా ఆయన ఆహారాన్ని ఆ యొక్క పొట్టలలో నింపి పంపించినవాడు. ఆయన కనిక్రమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. కనుక చిన్నపిల్లల వలె మార్పు చెంది, చిన్నపిల్లల వలె తగ్గించుకొని, అలా నన్ను ఎవరైతే అనుసరిస్తారో, వెంబడిస్తారో అలాంటి వారిది పరలోకం అని చెప్పడం జరిగింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. చిన్న పిల్లల యొక్క హృదయం ప్రశస్తంగా ఉంటుంది. చిన్న పిల్లల హృదయం చాలా ప్రేమ కలిగి ఉంటుంది. అలాంటి వారిని నువ్వు అభ్యంతరపరిస్తే ఇటువంటి శిక్ష పడడం మేలు అంటున్నాడు. అంటే శిక్ష గురించి మాట్లాడారు కానీ ఎందుకు ఆయన చెప్పాడు అనేది వివరణలోకి రాలేదుగా. అభ్యంతరపరిస్తే, దేవుని కొరకు జీవిస్తున్న బిడ్డలు అభ్యంతరపరిస్తే, ఇలా చేస్తే అంటే అంత శిక్షకు పాత్రులు అన్నమాట. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆయన కురుడు ఎలా అవుతాడు? తన ప్రాణమును ఖైదనముగా చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మీరు చూస్తే, ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి, దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండడానికి తన ప్రాణమును అర్పణగా అర్పించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో, తన ఎదుట సంఘం పరిశుద్ధంగా ఉండడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నా ప్రియమైన సహోదరుడా సత్యబాబు గారు, యేసులో అవలక్షణాలు గురించి మీరు అదేదో ఆతృతగా మాట్లాడేసేసారు. యేసు 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 అంత పగవాడా? యేసు నీకు అంత పగవాడా? యేసు అంత పగవాడా? ప్రపంచంలో కోట్లాది మంది యేసయ్య ప్రేమకు దాసులైపోయారు. ఎందుకంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న ఒక మాట, నా శాంతిని మీకు ఇస్తానని చెప్పిన మాట, ఆయన దగ్గరకు వచ్చిన బ్రదర్ బక్సింగ్ గారు 17,000 సంఘాలు కట్టేటట్టుగా దేవుని కొరకే జీవించినాడు. ఆచార్య ఆర్ఆర్కి మూర్తి గారు మరి బైబిల్లో తప్పులు పట్టడానికి బైబిల్ చదివి ఆ వాక్యాల ద్వారా పట్టుబడి చివరికి ఆయన ప్రేమను గురించి ప్రకటిస్తూ కనుమూశాడు. సత్యబాబు గారు, మీరు పాస్టర్ గారవా, మాజీ పాస్టర్ గారవా? ఎక్కడ కూడా ఇలాగా వెళ్ళిపోయారు కానీ, వెనక్కి వెళ్ళిపోయారు కానీ, ఇలా ఎదురు తిరిగి యేసు యేసు అని వెక్కిరించినట్టు, వెక్కిరింతల పాలు చేస్తున్నట్టు, హేళన చేస్తున్నట్టు. ఆయన అభిమానులు ఎంతమంది అనుకుంటున్నారు? కోట్ల మంది. ఆయన కొరకు ప్రాణం ఇస్తారు. ఇప్పటికి కూడా ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలి చాలామంది. చాలామంది ఉద్యోగాలు వదిలిపెట్టి సేవ చేస్తున్నారు. చాలామంది చిన్న ప్రాయంలోనే బాప్తిస్మాలు తీసుకొని సంఘంలో పరిచయం చేస్తున్నారు. యేసు యేసు అనే మాట ఎన్ని పర్యాయాలు వాడారు సత్యబాబు గారు.
నీకు తప్పు అనిపించట్లేదా? తర్వాత 4వది చివరిదిగా లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 27 వాక్యాలు. అక్కడ ఉన్న జక్కయ్య చరిత్ర గురించి, తర్వాత అది చెప్తూ ఒక ఉపమానం, ఒక స్టోరీ చెప్పాడు ఆయన. ఒక రాజుగారి స్టోరీ. ఆ రాజుగారి స్టోరీలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. రాజు అంటే ఆయన పరిపాలన నాకు ఇష్టం లేదు అన్నట్టు, ఆ ఇష్టం లేని వారిని నా దగ్గరకు తీసుకురండి, నేను సంహరిస్తానని ఆ రాజుగారు చెప్పిన ఆ స్టోరీ ఉంటుంది అక్కడ. ఇక యేసు ప్రభువే చెప్పాడు సంహరించమని. యేసుక్రీస్తు వారే సంహరించమని చెప్పినాడు. యేసయ్య సంహారం చేసేవాడు. నరకండి, చంపండి. యేసయ్య చెప్పాడు ఎక్కడైనా చంపండి, చంపుకోండి, సంహరించండి. అది కథ చెప్తున్నాడు. కథలో రాజుగారు చెప్పిన మాట చెప్తున్నాడు, అంతేకాని యేసు ప్రభు అలా నరకమని చెప్పలేదు. ఎలా అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు చదవండి, 52వ వాక్యంలో అక్కడ ఏముంటుందో చూడండి. ఏముంటుంది అక్కడ? కత్తి తీసుకొని పేతురు గారు మలుకు అనే దాసుని చెవి నరికేశాడు. ఆ చెవి కింద పడుతుంది. ప్రభుల వారు ఆ చెవిని తీసి అతికిస్తాడు. వెంటనే పేతురు వైపు చూచి, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టిన వారు కత్తితోనే నశింతురు అని చెప్పాడు. సత్యబాబు గారు బైబిల్ చదివారా? నరకండి, చంపండి, కత్తి పట్టుకున్న వారు కత్తితో నశించుతారని ఉంది కదా. ఇప్పుడేమంటారు? అందుకోసమే నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, యేసయ్య మీ శత్రువులను ప్రేమించండి, ఆకలిగొంటే ఆహారం పెట్టండి, దప్పికొంటే దప్పిక తీర్చండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి, ఇతరులను ప్రేమించండి, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. మహాత్మా గాంధీని ఆకర్షించిన మాటలవి, యేసు ప్రభు వారి మాటలు. చాలామంది రాజకీయ ప్రముఖులు అనేక సందర్భాలలో యేసు ప్రభు వారు ప్రేమమయుడని వారు సాక్ష్యం ఇచ్చారు. దేశ నాయకులు, మరి దేశ నాయకులు యేసు ప్రభు వారి ప్రేమను గురించి చెప్తూ ఉంటే, యేసు ప్రభు క్రూరుడు, సంహరించమంటున్నాడు, కత్తితో నరకమంటున్నాడు. నీకు చెప్పాడా? సత్యబాబు గారు నీకు చెప్పాడా నరకయ్య అని చెప్పాడా? అది స్టోరీలో భాగమైతే దాన్ని యేసు ప్రభువే నరకమన్నాడని చెప్తారే, తప్పు కదా. కాబట్టి ఆయనకి ఏదో మతి స్థిమితం లేదని ఇట్లాంటి ఏవేవో మాటలు మాట్లాడేశారు సత్యబాబు గారు. తప్పు కదా? తప్పు అనిపించట్లేదా మీకు? సరే, ఏది ఏమైనా ఈరోజైనా మీరు అసలు ఆలోచించేయండి. మీకు చాలా సమయం దేవుడిచ్చినాడు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా సమయం దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇకనైనా మార్పు చెందండి. ఈ వీడియో ఎందుకు నేను చేశానంటే, చాలామంది సత్యబాబు గారు లాంటి వాళ్ళు, అంటే దేవుడేమో పరిశుద్ధుడు, సంఘం పరిశుద్ధమైనది, వాక్యం పరిశుద్ధమైనది, ఆయనదంటూ సమస్తము పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా జీవించకపోతే చక్కగా మీరు లోకంలో కలిసి పనులు చేసుకోండి, తప్పేం లేదు. కానీ యేసుల అవలక్షణాలు ఎందుకు? ఆ వీడియో దేనికండి? సత్యబాబు గారు ఎందుకు ఆ వీడియో వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగకరం అని చెప్పు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని ప్రభు చెప్పలేదా? విమర్శ దినమందు మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు లెక్కలోకి తీసుకురాబోతున్నాడు, సంగతి తెలియదా? మీరు పెట్టిన వీడియో రేపు
విమర్శ దినంలో ఆన్ చేస్తాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమో తెలుసా? ప్రతివాడు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు మాట్లాడిన ఆ వీడియో రేపు ఆన్ చేస్తాడు. నువ్వు కఠినుడు అన్నాడు కదా ఒక మీనా తీసుకున్నవాడు. అలాగా నీవు యేసు ప్రభువును కఠినుడుగా భావించి యేసు అనే పదాలు వాడి లోక సంబంధమైన వారిని వారు అని పిలిచావు. మరి యేసు వారిని యేసు 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 యేసుని ఎందుకన్నా? ఎందుకు అంత కక్ష? ఎందుకు అంత ద్వేషం? నాకు వయసులో మీరు చిన్నవారు పెద్దవారు నాకు తెలియదు, కానీ ఈరోజైనా మారు మనసు పొందండి, సేవ చేయండి. మాజీ పాస్టర్గా ఎట్లా అవుతారు మీరు? సర్వీస్ పూర్తి అయితే మాజీ అవుతుంది. సర్వీస్ పూర్తి చేసి మంచం పడితే ఒకప్పుడు సత్యబాబు గారు పాస్టర్ గారు అంటారు. మీరు చెప్పాను కదా, నాగట్టి మీద చేపెట్టి వెన్ను తిరిగిన బ్యాక్ స్లైడర్ అంటారు ఇంగ్లీషులో. వెనుదిరిగిన వారు, ఉప్పు స్తంభముగా మార్చబడిన వారు. కాబట్టి వెనుదిరిగిన వారు దేవునికి పనికిరారు. ఈరోజైనా ఒకవేళ నా మాటలు విని మార్పు చెందితే చాలా సంతోషం. యేసు ప్రభువారు పవిత్రుడు, లోకంలో ఆయన నిజ దేవుడు, నిజ రక్షకుడు. ఆయన నిజ రక్షకుడు. ఆయన రక్షకుడు ఎలా అవుతాడంటే, ఆయన నా జీవితాన్ని మార్చుకున్నాడు, నా జీవితాన్ని మార్చుకున్నాడు, నా పాపములను క్షమించినాడు. ఘోరాతి ఘోరమైన అనేక మంది నరహంతకులను, దోషకులను, సౌలుగా ఉన్న ఆ నరహంతకుణ్ణి, దోషకుణ్ణి, హింసకుణ్ణి పరిశుద్ధ పౌలుగా మార్చుకున్న ఆ ప్రభు, మరి ఆయన దగ్గరికి పాస్టర్గా వచ్చానని అన్నావే, ఏమి నేర్చుకున్నావు నీవు? ఏమి నేర్చుకున్నావు? దేవునికి విరోధంగా బోధించడానిక? అంటే డబ్బులు బాగా వస్తున్నాయి యూట్యూబ్లో నీకు? సత్యబాబు గారు బాగా వస్తున్నాయా? బైబిల్లో ఉంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో, ఉగ్రత కాలం మందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతిగా బతుకు. ఆ నీతి దేవుని నీతి అయి ఉండాలి. ఆ నీతిని దేవుడు ఎలా ఇచ్చాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చదవండి. సిలువలోకి వెళ్ళి ఆయన నీతిని మనకిచ్చినాడు. అందుకని మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. ఆ నీతి కలిగి మీరు జీవించాలి. ఈరోజు ఈ మాటలు మీరు విని మార్పులోనికి రండి. మీరు అవలక్షణాలు అని ఆ వీడియో పెట్టి మీకు మీరే ఆత్మీయ జీవితంలో చాలా హీనంగా ఉన్నారని, హృదయము విషపూరితంగా ఉంది అని అది కడిగేసుకోండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. దావీదు మహారాజు అన్నాడు 51వ కీర్తన 10వ వాక్యంలో, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, పాపం పోవునంతగా కడుగు, పవిత్రపరచని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు, చెప్పాను. ఎవరైనా ఇంకెవరైనా ప్రభువులో లేకుండగా ఒకవేళ ఉంటే, ఒకవేళ అవలక్షణాలు చెప్పబడిన ఈ మాటలను బట్టి అవును అవును అని ఒకవేళ మీరంటే, ఈ వీడియో ద్వారా మీరు సరిచేయబడి, నా యందు పాపముందని ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరాడాయన. ఆయన ఎదుట ఎవరు కూడా నిలవలేకపోయారు. ఈనాటి రుజువు చేయలేరు. మీరు ఎవరు కూడా రుజువు చేయలేరు. యేసయ్య పవిత్రుడు, ఆయన పవిత్రుడు. మరి ఆయన శిష్యునిగా సేవ చేయండి, ఆయన కొరకు సాక్షిగా జీవించండి. అందాక సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.